దాదాపు 10 లక్షలు 20 లక్షలు ఇన్ని డబ్బులు పెట్టారు కదా, అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టారు? అంత డబ్బులు పెట్టేంత ఎందుకు నమ్మాల్సి వచ్చింది కదా మీరు? సార్ 3 years నుంచి నడిపిస్తున్నాడు. ఎట్లా అంటే ఇది నెట్వర్క్ అంటే చైన్ సిస్టమ్ లాగా ఉంటది. నేనున్నా, మీరు నాకు పరిచయం సార్, ఇట్లా ఉంది పెట్టుకోండి డబ్బులు బాగా వస్తాయి, మీరు మీ న్యూస్ మీరు రిపోర్టర్ గా చేసుకుంటూనే మీరు డబ్బులు పెట్టండి మీకు అడిషనల్ ఇన్కమ్ లాగా వస్తాయి అని చెప్తే మీ జాబ్ కే ప్రాబ్లం లేదు, ఇంట్లో ఏ ప్రాబ్లం లేదు, మన డబ్బు మనకు అక్కడే ఉంటుంది. మనకి ఎప్పుడు అంటే అప్పుడు డబ్బులు ఇస్తామన్నారు, మనం పెట్టిన డబ్బు ఎప్పుడంటే అప్పుడు ఎప్పుడడితే అప్పుడు ఇస్తామన్నారు, ప్లస్ రిటర్న్స్ ఇస్తామన్నారు, ప్లస్ ల్యాండ్ ఇస్తామన్నప్పుడు పెడతామా లేదా? ఎక్కడో చోట ఎవరో ఒకరు కాళ్ళు పట్టుకొని అప్పు తీసుకొచ్చి పెడతాం కదా, అట్లనే మేమందరం కూడా పెట్టాం. కొంతమంది బంగారం గోల్డ్ బ్యాంక్ లో పెట్టి తాకట్టు పెట్టి తెచ్చారు, కొంతమంది ల్యాండ్ కూడబెట్టుకొని తెచ్చుకున్నారు, కొంతమంది ల్యాండ్ అమ్మి పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే అక్కడ పోయినా పర్లేదు, ఇక్కడ ల్యాండ్ ఉంటుంది ప్లస్ డబ్బులు వస్తున్నాయి. జస్ట్ 1 year లో మనం పెట్టిన 5 లక్షలకి 5 లక్షలు ఎక్స్ట్రా వస్తున్నాయి, ల్యాండ్ ఉంటుంది. ఈ ఆశ అనేది మధ్యతరగతి కుటుంబంలో ఎవరికి చూపించినా కూడా ఖచ్చితంగా నమ్ముతాడు సార్. మళ్ళీ అందులోనే మేము కలిసి వర్క్ చేసిన వాళ్ళము, మా కళ్ళ ముందు ఎదిగిన పర్సన్ ని చూసి మేము ఎలా నమ్మకుండా ఉంటాము. ప్లస్ ఆయన మళ్ళీ మధు అనే పర్సన్ మా కళ్ళ ముందు నెట్వర్క్ చేసిన పర్సన్ సార్. ఆయన ఆ చిన్న పిల్లాడు, ఆయన కూడా నేను 1 year దాకా నేను నమ్మలేదు. తర్వాత అన్న తీసుకుంటున్నారు కదా అన్నాడు, నేను తీసుకోవడం నేను పెట్టడం జరిగింది, నా ఫ్రెండ్స్ తోటి పెట్టించడం జరిగింది. మంచిగానే అన్ని మీటింగ్స్ బాగా చేసిండు సార్. ఇప్పుడు నేను అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే నాకు ఒక 200 ఖర్చు అయితే నేను వెనక ముందు ఆడతా. అటువంటిది వేలకు వేలు అంటే వెహికల్స్ ఉంటాయి కదా, వెహికల్స్ కి వేలకు వేలు కిరాయిలు పెట్టి మనుషులను రప్పించి మీటింగ్స్ పెట్టి అందులో ఒక లగ్జరీ ఫుడ్ పెట్టి లగ్జరీ లెక్కన ఈవెంట్ లాగా పెట్టేసి రిసార్ట్ లో మీటింగ్స్ పెట్టినప్పుడు ఎంత ఉంటే ఆ పర్సన్ ఇంత చేస్తాడు అని అనుకుంటామా లేదా? ప్లస్ మళ్ళీ మాకు ఇల్లు మంగ్లీ మేడం ఉందని ఒకటి మాకు చెప్పడం వల్ల మేమైతే గుడ్డిగా నమ్మినాం సార్. అంటే మంగ్లీ మేడం ఉంది, మంగ్లీ మేడం ద్వారా డబ్బులు వస్తాయని చెప్పారు, కానీ మంగ్లీగా మాట్లాడుతూ ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అయినప్పుడు ఫోటోలు ఉన్నాయా అని చెప్పి మాట్లాడుతూ ఆధారాలు మేడం మాతో ఎప్పుడు ఇన్వాల్వ్ అయితే సార్ అవ్వదు కదా. ఇప్పుడు నేను అంటున్నా సరే మేడము వెనకాల ఉన్నప్పుడు ముందుకు రావాల్సిన అవసరం ఆమెకు లేదు కదా. ఇప్పుడు ఇష్యూ అయింది కాబట్టి ఆమె ముందుకు వచ్చి మాట్లాడుతుంది, కానీ ఇదే ఇష్యూ లేకుండా సామరస్యంగా వెళ్ళిపోయిందంటే మేడం రాకపోతుండే మేము రాకపోతుండేది కదా. ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది కాబట్టి అందరూ రోడ్ మీద పడి మాట్లాడుతున్నారు. ఆమెమో సెలబ్రిటీ, మేమేమో చిన్నకారు కుటుంబీకులం మేము. అంటే డైలీ లేబర్, వాస్తవానికి కరెక్ట్ చెప్పాలంటే డైలీ లేబర్ సార్. డైలీ ఒక బ్లౌజ్ కుట్టుకుంటే నాకు 200 రూపాయలు వస్తాయి. డైలీ ఒక బ్లౌజ్ కుట్టుకుంటే నాకు 200 రూపాయలు వస్తాయి. ఈ రోజు నాకు 1000 రూపాయల పనులు పెట్టుకొని నేను వచ్చినానంటే అక్కడ 5 లక్షల రూపాయలు పెట్టినా నేను నెలకి అక్కడ వడ్డీ కట్టలేకపోతున్నా, అప్పు తీసుకొచ్చి పెట్టినా సార్. ఇప్పుడు ఈ న్యూస్ నేను అప్పు ఎవరైతే దగ్గరికి తీసుకొచ్చిందో ఆ పర్సన్ కూడా చూస్తా ఉంటాడు. ఎందుకంటే డబ్బులు ఇచ్చినప్పుడు అతను కూడా చెప్పిండు, బిడ్డ ఇటువంటి నమ్మద్దు, రేపు ప్రాబ్లం అవుతుంది, తర్వాత నీ ఇష్టం అంటే లేదు బాబాయ్ మేము చాలా రోజుల నుంచి చూస్తున్నాము అని నేను నమ్మకం కొద్ది తెచ్చిపెట్టినా సార్. ఇట్లా మోసపోతాం అనుకోలేదు. సరే మంగ్లీ మేడం ని మేము మాకు ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అవ్వలేదు, కానీ కాకపోతే మంగ్లీ మేడం ఉందని మాకు చెప్పారు సార్. సిమెంట్ ఫ్యాక్టరీ రోజు మంగ్లీ మేడం ని కల్పిస్తామన్నారు. మంగ్లీ మేడం వాళ్ళ చెల్లెలు ఎంగేజ్మెంట్ కి మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేస్తామని చెప్పారు. ఇదే కోర్ లీడర్స్ అన్నారు కదా మేడం, మనం అందరం 5000 టీమ్ తోటి రావాలని ఆయన చెప్పారంటే ఒక మాట ఉన్నా సార్. October 2 అంటే దసరా పండుగ, అటు సైడ్ ఆంధ్ర సైడ్ ఉండదు కావచ్చు, కానీ తెలంగాణ సైడ్ అది మాకు పెద్ద పండుగ వదిలి పెట్టి ఎట్లా వస్తామా సార్ అని కూడా నేను అన్న మాటలు ఉన్నాయి సార్. అంటే మీరు పెట్టిన డబ్బులు కనీసం ఒక రూపాయలు మీకు రిటర్న్ వచ్చిందా, లేకపోతే అప్పటి నుంచి ఇదే పోరాటం చేస్తున్నారు సార్? నేను పెట్టినప్పటి నుంచి అయితే ఇదే పోరాటం జరుగుతుంది. 1 నెల వచ్చినాయి సార్. ఆ 1 నెల వస్తే కూడా అందరికీ ఇవ్వలేదు సార్, నిజం చెప్తున్నా. ఇప్పుడు 1 నెల వచ్చినాయి అని అందరి ముందు మాట్లాడినా తప్ప నా కింద పెట్టిన వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళ బాధ్యత నాదే కదా. నాకు వచ్చినప్పుడు వాళ్ళకు రాకుండా ఉంటే బాగోదు కదా. వాళ్ళు నాకంటే వెనకాల పెట్టారు కాబట్టి నాకంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్. అసలు నాకు వచ్చిన డబ్బులలో నేను వాళ్ళకి ఇచ్చేసిన సార్, అది కూడా నేను ఉంచుకోలేదు. నన్ను చూసుకుని నమ్మి పెట్టి కాబట్టి ఆ డబ్బు చూస్తేనే వాళ్ళకు నిమ్మలం అవుతుంది. ఈ 1-2 నెలల్లో మధు వచ్చేసరికి మళ్ళీ కంపెనీ కంటిన్యూ అవుతుంది, మళ్ళీ పెట్టుకోవచ్చు అనే ఉద్దేశం కొద్ది నాకు వచ్చిన డబ్బులు కూడా వాళ్ళకి నేను ఇచ్చేసిన సార్, నా టీం వాళ్ళకి ఇచ్చేసిన. నేను చివరిగా నిన్న మంగ్లీ మాట్లాడుతూ నేను ఈ స్థాయికి అంటే గిరిజన మహిళగా ఎదిగిన కాబట్టి కావాలని ఎవరో ప్లాన్ చేస్తున్నది అంతా సుబ్బు అనే వ్యక్తి బిగ్ బాస్ లోకి వెళ్ళడం కోసమే ఇవన్నీ చేస్తుంటే అందరు పేడ్ ఆర్టిస్టులు ఎవరు కూడా నిజంగా మోసపోయిన వాళ్ళు కాదని చెప్పి నేను మాట్లాడతాను. ఏం చెప్తాను? పేడ్ ఆర్టిస్టులు అయితే మాకు ఎంత ఇస్తానని తీసుకొచ్చారు అనేది కూడా నిరూపించాలి కదా. ఇప్పుడు పేడ్ ఆర్టిస్టులం అయితే మాకు ఎంతో కొంత ఇస్తానే కదా మేము వస్తాము. డబ్బులు మేము తెచ్చినవి మేము కాయిదాలు మేము అంటే
మేము ప్రామిసరీ నోటులు రాసుకొని తీసుకొచ్చుకున్నాం కదా, ఇక్కడ రాపించుకునే టైంకి అతను పోయి జైల్లో పడడం వల్ల మాకు అంత అవకాశం లేకపోవచ్చు, కానీ రాపించుకునే వాళ్ళకి రాపించుకున్నారు కదా. అవన్నీ చూసినాం కదా. పేడ ఆర్టిస్టులము మేము ఆడవాళ్ళం ఎందుకు బయటకు వస్తాం సార్? మేము ఎన్ని రోజుల నుంచి యాక్టింగ్ చేస్తున్నాం మాట్లాడడానికి. అవంటే సింగర్ ఎక్కడ పడితే అక్కడ మాట్లాడితే ఎక్కడ పడితే అక్కడ షో చేస్తుంది. మేము ఇంట్లో కూర్చున్నాము. నాకు పెళ్లికి నా కూతురు ఉన్నది, నాకు 10th క్లాస్ చదువుతున్న అబ్బాయి ఉన్నాడు. నేను వాళ్ళు ఉండగా నేను ఈ రోడ్డు మీదకి వచ్చి మాట్లాడాల్సిన అవసరం నాకు ఏముంది సార్? పేడ ఆర్టిస్టులు మేము ఎట్లా అవుతాము? మేము మా కోసము మేము వచ్చి సుబ్బు సార్ మేము సంప్రదిస్తేనే ఆయన మా కోసం మాట్లాడుతున్నాడు. మేము అన్నాం సార్, ఆయన ఒకటే మాట అన్నాడు, అమ్మ వాళ్ళు మాకు డబ్బు ఇస్తా అన్నారు. మంగళి వాళ్ళు ఎవరికి సార్కి డబ్బులు ఇస్తా అన్నట. ఓయూలో మాకు మీటింగ్ పెట్టినప్పుడు, ఇదే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు సుబ్బు సార్ మాకు చెప్పిండు వాళ్ళు మాకు డబ్బులు ఇస్తా అన్నారు. ఆ డబ్బు నేను తీసుకున్నా కూడా అది మీ కష్టార్జితం. ఆయన ఒకటే మాట అన్నారు, అది మీ కష్టార్జితం, మీ ఏడుపు నేను తిన్నట్టు నాకొద్దు. నాకు గవర్నమెంట్ నాకు జీతం ఇస్తుంది, నేను గవర్నమెంట్ లాయర్, నేను మీకోసం పోరాడుతాను సార్. ఆయన అదే మాట మీద ఉన్నాడు. ఆయన రమ్మన్నాడు, ఆయన రకరకాల ఆయన మాట్లాడుతుంది. అవంతా నిజమెంత అబద్ధం ఎంత భగవంతునికి తెలుసు. ఇప్పుడు మేము అబద్ధం చెప్తున్నామో నిజం చెప్తున్నామో కూడా భగవంతునికే తెలుసు. కాకపోతే ఇప్పుడు ఆమె ఏడ్చినట్టుగా ఏడవాలంటే నాకు కూడా చాలా ఏడుపుంది సార్ లోపల. ఇప్పుడు ఏంటంటే ప్రతి చోట ఏడిస్తే అది నడవదు, అదేదో చేసే కన్నా చేయాలి. నాకు ఇంట్లో నైట్ మంగ్లీ మేడం గారి వీడియో చూసినప్పటి నుంచి నాకు నిన్న పొద్దు నుంచి బయలు పెడితే నైట్ 12 దాకా నాకు మా ఇంట్లో గొడవ జరుగుతూనే ఉంది. మంగ్లీ అన్నావు, మంగ్లీ షెల్ అన్నావు, మధుగాడు అన్నావు, బాడోడు భరత్ అన్నావు, రిసార్ట్లని మీటింగ్ లో తీసుకుపోయినావు, ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని తిరిగినావు. వచ్చేది మాట పక్కన పెడితే ఇప్పుడు ఇదంతా జరుగుతుంది. డబ్బులు వస్తాయా రావా? మళ్ళీ ఏంటంటే ఆయనను కాదని నేను డబ్బులు పెట్టిన సార్. ఇప్పుడు నాకు ఎంత టార్చర్ ఉంటది నా ఇంట్లో. ఆమె అంత సెలబ్రిటీ, ఆమె అంత బాధపడితే పేదవాళ్ళం మేమెంత బాధపడాలి సార్? మాకెంత బాధ ఉంటుంది చెప్పండి. చివరిగా ఏం చెప్తారంటే పోరాటం ఇట్లా కొనసాగబోతుందో మంగళికి సంబంధించి? మంగళి మేడం సపోర్ట్ చేసి మా కోసం నిలబడతా అంటే మేము ఆమె మీద ఎలాంటిది మేము రికార్డ్స్ లో మాట్లాడడానికి లేము సార్. ఆమె ఉందని చెప్తేనే మేము కట్టినాం కాబట్టి ఆమె పేరు చెప్పుకోవాల్సిన అవసరం మాకేమొచ్చింది? ఇప్పుడు మేమందరం ఆయన కావాల్సిన వాళ్ళమే కదా. మమ్మల్ని అందరూ డైరెక్ట్ అప్రోచ్ అవ్వక మంగళి పేరు చెప్పుకొని ఆయన ఇన్ని డబ్బులు వసూలు చేసుకోవడానికి గల కారణం ఏమొచ్చింది? మేము